అభిప్రాయం ఏమిటి? మనస్సు లెవెల్ దాటి మీరు ఆత్మస్థాయికి చేరుకోవాల్సి ఉంటుంది. అటు ఈ రెండింటి వల్ల మాత్రమే మీరు ఆ సత్యమును తెలుసుకొనగలుగుతారు. అనర్ఘరత్నం బ్రహ్మాపం. ఈ బ్రహ్మకు ఉపనిషత్తులు రహస్యము అని పేరు పెట్టాయి. ఎందుకంటే ఆ మనస్సు లెవెల్లో ఆగిపోతారు అందరూ. మనస్సు స్థాయిని దాటలేరు. మనస్సు తయారు చేసి ఇచ్చినటువంటి నామరూపాత్మకమైన దేవుణ్ణి పట్టుకుని అక్కడే ఉండిపోతారు. ఈవేళ మళ్ళీ దేవుడు మీమాంసలో పడ్డం మనం. అక్కడే ఉండిపోతారు. మనస్సు తయారు చేసి ఇస్తుందో దేవుణ్ణి, అది పట్టుకుని దాంట్లోనే ఉండిపోతారు. వీడి మనస్సుకి అన్ని తెలివితేటలు కూడా లేవు. ఇంకొకటి మనస్సు తయారు చేసి ఇచ్చిన దేవుణ్ణి వీడు ఇమిటేట్ చేసుకుంటూ అక్కడే ఉండిపోతాడు. కాబట్టి ఆ మనస్సు అంచేతనే దేవుడు రహస్యము. ఎందుకంటే మనస్సు అనే పెద్ద అడ్డుగోడ అలా పడిపోతూ ఉంటుంది. ఆ అడ్డుగోడను దాటిన మహాపురుషులు ఎవరో వాళ్ళు మాత్రమే ఆ దేవుణ్ణి చేరుకోగలుగుతారు. అంచేతనే ఉపనిషత్తులు ఏం చేసాయంటే దేవుడికి రహస్యము అని పేరు పెట్టాయి. సో ఉపనిషత్తులు చాలా గంభీరంగా ఉంటాయి. నేను మీకు మొన్న శ్రీ రామకృష్ణుల వారి కథ చెప్పాను. అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకునేవాడు. నాకు ఈ కథ బాగా నచ్చింది. కట్టెలు తెచ్చుకునేవాడు. కట్టెలు వంట వండుకుందుకు అమ్ముతాడు. కట్టెలు మూట కట్టి చిన్న చిన్న గుట్టల కింద మూట కట్టి అమ్ముకుంటాడు. దాని నుంచి ఎంత సొమ్ము వస్తుంది? ఏదో పూట గడవడానికి వస్తుంది. అప్పుడు ఎవడో సలహా చెప్పాడు, కొంచెం అడవికి పైన కట్టెలు తెచ్చుకోవడం కాదరా, కొంచెం లోతుకు వెళ్ళు అని. లోతుకు వెళ్తే వాడికి చందనపు చెక్కలు దొరికాయి. చందనపు చెక్కలు, నేను మళ్ళీ అదే కథ చెప్తున్నా, ఐ లవ్ ఇట్ సో మచ్. సో చందనపు చెక్కల్ని ఈ ఫ్యూయల్ వుడ్ అమ్మినట్టుగా అమ్మక్కర్లేదు. వాటి ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. వాడు చూస్తుండగా సంపన్న గృహస్థుడైపోయినాడు. ఆ చందనపు చెక్కలు వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేవాడు. ఇంకా లోపలికి వెళ్ళని చెప్పాడు అదే మహాత్ముడు. రత్నములు దొరికినాయి, ఇంకా కాదు వెండి దొరికింది, ఇంకా లోపలికి వెళ్ళు బంగారం, ఇంకా లోపలికి వెళ్ళు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు. అది ఉపనిషత్తు. అది ఉపనిషత్తు. తప్పేం కాదు. వుడ్డు తెచ్చుకుని ఫ్యూయల్ కింద అమ్ముకుని బతకచ్చు, తప్పేం కాదు. వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం అంటలేదు. ఆ స్థాయి దగ్గర ఆగిపోయారు అంటున్నాం. చందనపు చెక్కల దగ్గర ఆగిపోయినారు. అలా ఆగిపోయి ఉన్నారు. సో చందనపు ముద్దల ముఖాన్ని భుజాలకి ఇక్కడ అక్కడ పెట్టుకుని అక్కడ ఆగిపోయి ఉన్నారు. చందనం దగ్గర ఆగిపోయి ఉన్నారు. చందన చర్చిత నీలకళేవర అన్నాడు ఓ కవి. ఆ కవిని గురించి మీరు గట్టిగా పట్టించుకోకండి. సో చందనం దగ్గర ఆగిపోయాడు ఆ కవి. ఓకే, కళేవరం దగ్గర ఆగిపోయినాడు. కళేవరం అంటే ఏమిటి? దేహము. దేహము కళేవరము. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మా నాయనగారు అన్నట్టు గుర్తు. అది బూడిద అయిపోయేదాన్ని కళేవరమనో ఏదో అంటారు. అది అంత పెద్ద అందమైన మాట ఏమీ కాదు. కళేవరం అన్నది అది సమాసం కాదు, మీటర్లో ఫిట్ అయిందే తప్ప అది అంత పెద్ద అందమైన మాట కాదు. ఏదో మాట. ఈ కళేవరం ఎలాగూ పోయింది అలా అని మాట అదే. ఈ దిక్కుమాలని కళేవరం అలాంటి మాట అది. ఆ పదం అలాంటిది. ఓకే. సో కాబట్టి ఉపనిషత్తులు అవి ఏం చేస్తాయంటే సాధకుడిని ప్రిపేర్ చేస్తాయి. ఎలా ప్రిపేర్ చేస్తాయి? నీవు చక్కగా నీ స్వరూపమును అధ్యయనము చేయుము, లోతుగా పరిశీలించుము. లోతుగా పరిశీలిస్తే మాత్రమే నీకు ఆ సత్యము దొరుకును అని ప్రిపేర్ చేస్తాయి. అందుకోసమే అవి రహస్యము అని పేరు. ఉపనిషత్తునకు రహస్యము అని పేరు. ఈ క్యాజువల్ సీకర్స్ ఉంటారు. ఊరికే పై నామరూపాలకి సరిపెట్టుకునే వాళ్ళు, పై అడవికి వెళ్ళి కొమ్మలు కొట్టుకు తెచ్చుకునే వాళ్ళలాగా పై ఆలోచన చేసేవాళ్ళు, నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళు ఆ బ్రహ్మను తెలుసుకోలేరు. చాలా లోతుగా ఎంక్వైరీ, శోధన చేసేవాళ్ళు మాత్రమే ఆ బ్రహ్మను తెలుసుకోగలుగుతారు. అదే అనర్ఘరత్నం బ్రహ్మాపం. ఏమండి? ఇక ఈ పరమాత్మ గురించి లోకంలో వెదుకులాట వ్యర్థము. లోకంలో ఏం వెతుకుతారండి దేవుణ్ణి మీరు? లోకంలో ఏముంటాయి? నామరూపాలు ఉంటాయి. ఆ నామరూపాల్లో మీరు వెతికడం అనవసరం. వ్యర్థం జగతి మార్గణం.
ఆయన మొహమాటం లేకుండా చెప్తాడు. కబీర్ దాసు యొక్క లక్షణం అది. కాబట్టి నేను అంచేతనే దేవుణ్ణి వెతుక్కుంటూ బస్సులు రైళ్ళు ఎక్కడం అక్కర్లేదు అని నేను చెప్తూ ఉంటాను. దేవుడి కోసం మీరు బస్సు రైలు ఎక్కక్కర్లేదు. సో మీరు అక్కడ ప్రకృతి బాగుంటుంది, అక్కడ జనాలు ఉంటారు, వాళ్ళందరూ మా మిత్రులు ఉంటారు, కొంతమంది తెలుసున్న వాళ్ళు ఉంటారు, కొత్త మనుషుల్ని కలిస్తే కొంత అనుభవం వస్తుంది, 10 మందితోటి మనం కలిసినట్టు ఉంటుంది, ప్రకృతి వింతల్ని దర్శించినట్టు ఉంటుంది అని అవన్నీ కుదురుతాయి తప్ప మంచి సాధకులు కనపడతారు, మహాత్ములు కనపడతారు అనే దృష్టితో మీరు రైళ్ళు బస్సులు ఎక్కాలి తప్ప ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు అక్కడ ఆ దేవుడు ఉన్నాడు అని బస్సులు రైళ్ళు ఎక్కుతున్నారంటే మీకు మెడకాయపై తలకాయ లేదని అర్థం. ఏమంటే బస్సు రైలు ఎక్కిస్తే దొరికేస్తాడంటే దేవుడంటే మీకు అంత చులకన అయిపోయిందే, అంత లోకు కట్టేశారు దేవుణ్ణి లోకు కట్టేశారు. బస్సు ఎక్కిస్తే దొరికేస్తాడు, రైలు ఎక్కిస్తే దొరికేస్తాడు, బంగారపు తాపడం చేయించేస్తే మనకి జేబులోకి వచ్చేస్తాడు, డబ్బులతో దేవుణ్ణి మనం కొనేసుకోవచ్చు, పూజలు చేసి స్తోత్రాలు పారాయణ చేస్తే మనకి దేవుడు మన ఇంట్లో మనిషి అయిపోతాడు అని ఆ విధంగా మీరు దేవుణ్ణి లోకు కట్టి కూర్చున్నారు. మీరు దేవుడి స్వరూపాన్ని తెలుసుకున్నట్టేమైనది. సో వ్యర్థం జగతి మార్గణం అది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. జగత్తులో మీరేం వెతుకుతారు? జగత్తులో ఏం వెతుకుతారండి? జగత్తులో వెతకటం వ్యర్థము. ఎందుకంటే జగత్తులో నామరూపాలు ఉంటాయి. ఎంతవరకు అయితే నామరూపములు మాత్రమే సత్యము, సత్యతత్వమునకు ఒక పేరు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది అని మీరు అనుకుంటారో అంతవరకు ఆ సత్యతత్వము మీకు అనుభవానికి రాదు. ఇంకా దీని గురించి ఊరికే మొహమాట కూడా ఉపయోగం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ క్లింగ్ టు ది నోషన్ దట్ ది రియల్ హ్యాజ్ ఎ నేమ్ అండ్ ఎ షేప్, సో లాంగ్ మీరు సత్యానికి దూరంగా ఉండిపోతారు. మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏమని? నామరూపములు మిథ్యా. డొల్ల అంటే తెలుసు కదా, హాలో షెల్ అంటారు. డొల్ల నామరూపాల్లో ఏమీ సారము లేదు. శంకరాచార్యులు ఉన్నారనుకోండి, శంకరాచార్యులు అంటే ఏమిటి? మీరు ఫోటో పెడితే శంకరాచార్యులు అయిపోతుంది. అది నేను ఎప్పటి నుంచో ఈ కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను. శంకరాచార్యులు ఆయన ఎలా ఉంటాడు? పచ్చగా ఉంటాడు, కశ్మీరీలాగా ఉంటాడు తప్ప కేరళైట్లాగా ఉండడు. దట్ ఓన్లీ షోస్ దట్ యు ఆర్ రేసిస్ట్ ఇన్ యువర్ థింకింగ్. అంతకు మించి తేలించింది ఏమీ లేదు. వీఆర్ బ్రౌన్ పీపుల్, వీఆర్ నాట్ వైట్ పీపుల్ ఆర్ ఫెయిర్ పీపుల్, వీఆర్ బ్రౌన్ పీపుల్. శంకరాచార్యుల్ని అలాగా పచ్చగా ఆయన ఏదో నార్వేజియన్నో లేకపోతే కశ్మీరీయో అయినట్టుగా ఆ బొమ్మ అలా వేయడం, కోలముఖం పెట్టడం. ఆయన కోలముఖం అని మీకు ఎలా తెలుసు? ఆ తర్వాత శ్రీరాముడికి మీసం లేకపోవడం. శ్రీరాముడికి మీసం ఉండొద్దండి. ఒకసారి రామాయణం చూడండి, వాల్మీకి ఎలా వర్ణించాడో చూడండి. భీముడికి మీసం ఉంటుందా ఉండదా? అసలు దిమాగ్ హై అని. భీముడికి మీసం ఉంటుందా ఉండదా చెప్పండి మీరు. సో వాళ్ళు క్షత్రియులు మంచి మీసం అంటే ఎలాంటి మీసం? దాని మీద నిమ్మకాయ నిలబెట్టవచ్చు అలాంటి మీసం. రాముడికి మీసం ఉంటుంది. రాముడు అంటే అలాగా నీరసంగా, నాకుమల్లాగా నీరసంగా ఉంటాడా రాముడు? కాబట్టి మీ మనస్సు కల్పించినటువంటి నామరూపములు కల్పితములు, అవి యథార్థము కావు, అవి డొల్ల, వాటిలో సారము లేదు అని మీ మనస్సు తెలుసుకోవాలి. మనస్సు తెలుసుకుందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఆ మనస్సు వినయము గలదవుతుంది, హంబుల్ అవుతుంది, కొత్త కొత్త నామరూపాలు కల్పించడం మానేస్తుంది. తర్వాత ఇంకో సత్యాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ యథార్థ తత్వము పరబ్రహ్మకు నామరూపములు ఉండవు అని మీరు తెలుసుకోగలుగుతారు. నామరూపములు మిథ్యా, పరమాత్మతత్వమునకు నామరూపములు ఉండవు అని మీరు తెలుసుకుంటారు.
నేను గాడ్ కాన్షియస్నెస్ని వర్ణిస్తున్నా. మీరు కొంచెం మనస్సు పెట్టి పట్టుకుంటే పట్టుకోండి. తెలుసుకుంటే ఏమవుతుందండి? వాట్ రిమైన్స్ దేవుడి కోసం వెతుకులాట ఉండదు. దేవుడి కోసం వెతుకులాడేవాడు ఒక పరిచ్ఛిన్న వ్యక్తి అయి ఉంటాడు. ఆ పరిచ్ఛిన్న వ్యక్తి ఉండడు. ఎందుకంటే నామరూపములు మిథ్యా అన్నప్పుడు పరిచ్ఛిన్న వ్యక్తి కూడా నామరూపాలుగానే ఉంటాడు. నామరూపాల నుంచి వాడు క్రియేట్ చేయబడతాడు ఆ పరిచ్ఛిన్న వ్యక్తి. ఎప్పుడైతే నామరూపములు మిథ్యా అని మీకు తెలిసినవో ఆ పరిచ్ఛిన్న వ్యక్తి ఉండడు. కాన్షియస్నెస్ ఉంటుంది, పరిచ్ఛిన్న వ్యక్తి ఉండడు. ఒక పరిచ్ఛిన్న రూపాన్ని పెట్టి ఇది దేవుడు అంటూ దాని వెనకాల పరిగెత్తే పరిచ్ఛిన్న వ్యక్తి ఉండడు. భయములతో, బెంగలతో, ఆందోళనలతో సతమతమవుతూ ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి దేవుడనే క్రచ్చిని ఒక పరాధీనత పెట్టుకున్న పరిచ్ఛిన్న వ్యక్తి ఉండడు. అర్థమవుతుందా మీకు? నామరూప మిథ్యాత్వం వల్ల దేవుడి నామరూపాలు పోవడమే కాదు, మీ నామరూపాలు కూడా పోతాయి. మీరు ఆలోచించండి, మీ లోపల పరిచ్ఛిన్న వ్యక్తి పర్సన్ అహంకారము ఉండదు, కోరికలు ఉండవు. ఎందుకంటే మతం పేరుతో కోరికలు తీర్చుకుందామని ట్రై చేస్తున్నారు. మీరు మతాన్ని దేనికి వాడుకుంటున్నారు? కోరికలు తీర్చుకుందుకు. మీ అతి తెలివితేటలు మీరు కట్టిపెట్టాల్సి ఉంటుంది. అవి ఉండవు, పోతాయి. నామరూపాలు లేవంటే కోరికలు ఏమవుతాయి? పోతాయి. కోరికలన్నీ నామరూపాలకు సంబంధించి ఉంటాయి. భయములన్నీ నామరూపాలకి భయములన్నీ పోతాయి. మనస్సు శాంతమైపోతుంది. పెర్సన్ ఉండడు. దేవుడి కోసం వెతుకులాట ఉండదు. వ్యర్థం జగతి మార్గణం. మార్గణం అంటే వెతుకులాట ఉండదు. మరి ఇంకేం మిగులుతుందండి? మనిషి ఆ సాధకుల్లో ఏం మిగులుతుంది? ఇప్పుడు కబీర్లో ఏం మిగిలింది? ఆయన ఏమంటున్నాడు? అనర్ఘరత్నం బ్రహ్మాపం అన్నాడు. వ్యర్థం జగతి మార్గణం. ఆయనలో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుందో చెప్పమంటారా? ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ మిగులుతుంది. ఆ ప్రాణశక్తి యొక్క మహిమ చాలా పవిత్రమైనది. కర్తృత్వ భోక్తృత్వముల యొక్క కాలుష్యము ఉండదు. ఎందుకంటే పర్సన్ లేడు కదా. ప్యూర్ ప్రాణశక్తి, ఎలక్ట్రిసిటీ లాగా ప్యూర్ ప్రాణశక్తి మిగులుతుంది. పనులు ఏవో చేసుకుంటూ ఉంటారు, అయ్యి పనులు అవుతూ ఉంటాయి. ప్రాణశక్తి మిగిలింది కదా, మంచి పనులే అవుతాయి, మంచి మాటలే వస్తాయి. నా నోట్లో ఉండే వచనములకు ఒక రుచి వచ్చేసింది అంటున్నాడు కదా. ఆ ప్రాణశక్తి జిహ్వా చ సుఖమశ్నుతే, ప్యూర్ ప్రాణశక్తి మిగులుతుంది. ఇంకా ఏం మిగులుతుంది? ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ మిగులుతుంది. ప్యూర్ లైఫ్ అండ్ ప్యూర్ లైట్. మీకేసి మీరు చూసుకోండి, దేహమునందు ఏం ప్రకాశిస్తున్నాయి? లైఫ్, లైటు ప్రకాశిస్తున్నాయి. లైట్ అంటే చైతన్యం, లైఫ్ అంటే ప్రాణశక్తి. వాటిలో ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు ఈ శోధన వలన మనస్సులోని కల్పనలు, భయాలు, కోరికలు, అహంకారము ఇవన్నీ తొలగిపోయాయి. దేవుడి గురించి వ్యర్థమైన పరిభ్రమణము, పరుగులాట తొలగిపోయింది. దేవుడికి లంచం ఇచ్చే ప్రయత్నం మానేశారు. శోధనతో పవిత్రంగా ఉన్నారు. అప్పుడు మీలో ఏం మిగులుతుంది? ఫిజికల్ బాడీ ఉంటుంది, అండ్ దట్ ఈస్ ది స్కాఫోల్డ్. దాని లోపల ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అండ్ ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. శుద్ధమైన చైతన్యము, శుద్ధమైన ప్రాణశక్తి మిగులు ఉంటాయి. ఇంకేం మిగలదు. దాన్నే గాడ్ కాన్షియస్నెస్ అని, దాన్నే జీవన్ముక్తి అని అంటారు. కాబట్టి ఆ ప్యూర్ లైఫ్, ఎనర్జీ ఆఫ్ లైఫ్, ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్. అర్థమైందని నా మాటలు ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో కూడా చెప్పాను. సో అప్పుడు మీరు ఆ ఆత్మతత్వమునందు, అదే బ్రహ్మ, ఆ బ్రహ్మాత్మభావమునందు అది సైలెంట్గా ఉంటుంది. దాంట్లో మనస్సు యొక్క కల్పనలేమీ లేని ఆ బ్రహ్మాత్మభావమునందు మీరు శాంతముగా నిలిచి ఉంటారు. మీలో ఆ ప్రాణశక్తి ఉంది కనుక మాటలు వస్తూ ఉంటాయి, చేతలు అవుతూ ఉంటాయి,
అవి చూసి జనులు సంతోషిస్తారు. మీలో ఆ విజ్ఞానము ప్రకాశిస్తూ ఉంటుంది, ఆ చైతన్య ప్రకాశం ఉంటుంది, అహంకారం ఉండదు, కామనలు ఉండవు, భయములు ఉండవు. ఊహించండి మీరు అసలు. జస్ట్ యూ ఇమాజిన్ హౌ గ్లోరియస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ ఈజ్. దానికి జీవన్ముక్తి అని పేరు. అటువంటి జీవన్ముక్తావస్థలో మీరు నిలిచి ఉంటారు. అనర్ఘరత్నం బ్రహ్మాపం వ్యర్థం జగతి మార్గణం. ఇక్కడ మీరు పట్టుకోవడానికి చెప్పదగ్గ మాట ఏదో అతి ప్రయత్నం. మీరు గమనించారో లేదో, ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికిందిట ఒక వెర్రి తల్లి అని ఒక సామెత విన్నారా ఎప్పుడైనా? ఆవిడ వెతకడం మానేసిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లవాడు ఆమెతోటే ఉన్నాడు. అదేవిధంగా వ్యర్థం జగతి మార్గణం. మీరు ఈ జగత్తులో దేవుడి గురించి, పరమాత్మ గురించి, సత్యాన్ని గురించి, అదే ఒకటే సేమ్ థింగ్. మీరు వెతకడం మానేశారనుకోండి, జగత్తులో ఏం వెతుకుతారండి? జగత్తు నామరూపాత్మకమైన జగత్తులో ఏమీ లేదు, అంతా మీలోనే ఉంది. అంచేతనే నేను చెప్తూ ఉంటా, సుఖము కోసము వెదకవద్దు. ఎందుకంటే సుఖం మీ లోపల ఉంది. ఆకలి వేస్తుంటే ఆహారం సంపాదించుకోండి తప్ప సుఖం కోసం మీరు వెతకవద్దు, శాంతి కోసం మీరు వెతకవద్దు, దేవుడు కోసం మీరు వెతకవద్దు. ఎందుకంటే ఈ మూడు కోసం మీరు వెతికితే ఎక్కడ వెతకాలి? జగత్తులో వెతకాలి. జగత్తులో సుఖము లేదు, శాంతి లేదు, దేవుడు లేడు, నామరూపాలు కల్పితం. వ్యర్థం జగతి మార్గణం. సీతాదేవిని హనుమంతుడు ఎక్కడ వెతకాలండి? అశోకవనంలో వెతకాలి, లంకలో కాదు. లంకలో సీత ఉండదు. లంకలో ఒక అందమైన యువతి కనపడింది, ఆమెయే సీత అనుకుని ఆయన సెలిబ్రేట్ కూడా చేసుకున్నాడు. ఈ సెలిబ్రేటెడ్. కానీ తెలుసుకున్నాడు ఆమె సీత కాదు అని తెలుసుకున్నాడు. తీరా సీత దొరికిన తర్వాత సెలిబ్రేట్ ఏమీ చేయలేదు, నో సెలిబ్రేషన్. కాబట్టి మీరు ఎప్పుడైతే నామరూపములను విడిచిపెట్టేస్తారో, విడిచిపెట్టేటువంటి అలా ఏం చేస్తారు? అది ఏదైనా ఏదైనా వాంతి అయ్యేటువంటి పదార్థం ఏదో తీసుకుని వామిట్ చేయాలా ఏమన్నా? అలా అంత పెయిన్ఫుల్ ఎఫర్ట్ మీరు ఏం చేయనక్కర్లేదు. నామరూపాలను విడిచిపెట్టేయడం అంటే ఏమిటి? నామరూపములు మిథ్యా అని తెలుసుకోవటం. నామరూపాలను విడిచిపెట్టేస్తే ఏమవుతుందో తెలుసిన? ఆ సత్యతత్వము మీతోటి అప్పటికే ఉన్నది, ప్రకాశిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. ది రియల్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. మీరు దానికోసం వెతకనక్కర్లేదు. ఈ అనేకత్వము, నామరూపములు అంటే మరి అనేకత్వం ఉంటుంది. ఈ వెరైటీ, మనుషుల్లో వెరైటీ, దేవుళ్ళలో వెరైటీ, ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పన మాత్రమే. నామరూపాలని మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు ఆ సత్యతత్వము మీ యొక్క ఆత్మరూపంగా మీకు వెంటనే అనుభవానికి వచ్చును.